విశాఖలో క్రికెట్ స్టేడియం పేరు మార్పు వివాదం ముదురుతోంది. వైఎస్ఆర్ పేరును తొలగించడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏసీఏ చర్యలకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొంతమంది వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శాంతియుత ర్యాలీ పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. స్టేడియం చుట్టుపక్కల భారీగా పోలీస్ బలగాలు మోహరించారు. విశాఖలో క్రికెట్ స్టేడియం పేరు మార్పు వివాదం ముదురుతోంది. వైఎస్ఆర్ పేరును తొలగించడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏసీఏ చర్యలకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొంతమంది వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శాంతియుత ర్యాలీ పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. స్టేడియం చుట్టుపక్కల భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు. వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు. రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి 9 మాసాలుగా చూసాం. చివరికి ఇది ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బీసీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ, లేదా మొన్న రీసెంట్ గా రేపు 24న జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్